హౌసింగ్ బిల్ మీద మాట్లాడమని అవకాశం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, అధ్యక్ష, గత ప్రభుత్వంలో పదే పదే మనం ఆ ప్రభుత్వాన్ని మాట్లాడకూడదని అనుకుంటున్నాం కానీ అధ్యక్ష, వాళ్ళు చేసిన పాపాలు, వాళ్ళు చేసిన మోసాలు రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అధ్యక్ష. పేదలందరికీ ఇళ్ళు ఇచ్చేస్తున్నామని చెప్పారు పదే పదే. ఇదిగో పట్టాలన్నారు అధ్యక్ష. 5 ఏళ్ళు బూటకప్ మాటలతోటి 33 లక్షలు కుటుంబాలకు 1 సెంటు స్థలం అన్నారు అధ్యక్ష. ఆ సెంటు స్థలము నివాస యోగ్యానికి అణువుగా లేనటువంటిది, నివాస యోగ్యానికి వీలు కానటువంటి కొండలు గుట్టలు మొత్తం 175 నియోజకవర్గాల్లో 10% మించి నివాస యోగ్యానికి అనువుగా లేనటువంటి వీలు కానటువంటి స్థలాలని కొండల గుట్లో డబ్బులు దోచేసుకునేటువంటి పథకంగా ఆ యొక్క ఇంటి స్థలాలు గత ప్రభుత్వంలో దోపిడీ చేశారు అధ్యక్ష. దాదాపు అధ్యక్ష 7,800 కోట్లు సుమారు. దీని మీద సీరియస్గా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ 33 లక్షల ఇళ్ల స్థలాల పేరిట 7,800 కోట్లు దోపిడీ చేశారు అధ్యక్ష. దాంట్లో ఎంతమందికి ఇళ్లు కట్టించామంటే చెప్పే పరిస్థితుల్లో కూడా లేరు అధ్యక్ష. అందుకనే గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఒక ఎత్తు అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటే సరిపెట్టారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటే కాలయాపన చేశారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి పేదవాడి ఇంటి కల సాకారం చేద్దామనేటువంటి సదుద్దేశం అయితే ఆ ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. ఇంటి స్థలాల కోసం సేకరించినటువంటి భూములు ఒక కుంభకోణం అయితే అధ్యక్ష, దాన్ని ల్యాండ్ లెవలింగ్ పేరిట కోట్లాది రూపాయలు దోచేశారు అధ్యక్ష. ల్యాండ్ లెవలింగ్ పేరిట చేశారు, ఆ లేఅవుట్లు డెవలప్ చేశారు అధ్యక్ష. ఎక్కడ కూడా ఉండేటువంటి పరిస్థితులు కూడా లేవు అధ్యక్ష. అన్నీ కూడా తుమ్మ చెట్లు, పిచ్చి చెట్లు మొలిసి అటవీ భూముల్లాగా తయారైపోయినాయి అధ్యక్ష ఇప్పటికే. దాని మీద అధ్యక్ష, దానికోసం మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దాదాపు 643 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అధ్యక్ష సుమారు 1,14,000 ఇళ్ళు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. దానికి తోడు అధ్యక్ష టిడ్కో ఇళ్ళు అధ్యక్ష 95% పూర్తయినాయి అధ్యక్ష. రాష్ట్రం మొత్తం మీద 3,12,000 ఇళ్ళు. ఈ 95% పూర్తయినటువంటి టిడ్కో హౌసెస్ అధ్యక్ష 5% పనులు పూర్తి చేస్తే దాదాపు 3,12,000 కుటుంబాలు దాంట్లో ఉండేటువంటి వెసులుబాటు ఉంది అధ్యక్ష. ఆ 5% పనులు కూడా పూర్తి చేయలేదు అధ్యక్ష. ఈ 5% పనులు పూర్తి చేస్తే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందో అనేటువంటి దురుద్దేశం, దుర్మార్గపు ఆలోచన గత ప్రభుత్వంలో 5% పనులు కూడా పూర్తి చేయకుండా పేదల పొట్టగొట్టారు అధ్యక్ష. అందుకనే పేదల ఉసురు తగిలింది అధ్యక్ష. ఆ గత ప్రభుత్వానికి 11 సీట్లు పడగొట్టారు అధ్యక్ష. పేదలు ఉసురే తగిలిపోయారు అధ్యక్ష. వాళ్ళు 11 సీట్లు పడిపోయారంటే పేదల ఉసురు తగిలింది. 33 లక్షల ఇళ్ల స్థలాల పేరిట పేదలను ఏ విధంగా మోసం చేశారు. 3,12,000 ఇళ్ళు 95% టిడ్కో ఇళ్ళు పూర్తి చేసి 50,000 లక్ష కట్టినటువంటి వాళ్ళు ఒక పక్క అద్దెలు కట్టుకుంటా పరిస్థితి వచ్చింది, ఒక పక్క బ్యాంక్ వడ్డీలు కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈ విధంగా పేదలను మోసం చేశారు. అదేవిధంగా అధ్యక్ష, చంద్రబాబు గారి నాయకత్వంలో గతంలో మనం ఇళ్ల కేటాయింపుల్లో కూడా రాజకీయ జోక్యం లేకుండా, పక్షపాతం లేకుండా, ఎక్కడ కూడా అధికార పార్టీకి అనుకూలంగా కేటాయింపులు జరగకుండా ఎలక్ట్రానిక్ డ్రా తీసి ఇళ్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష. టిడ్కో హౌసెస్ నారాయణ గారి ఆధ్వర్యంలో ఆనాడు రాజధానిలో ఏ విధంగానైతే భూ సమీకరణలో భూములు ఇచ్చిన వాళ్ళకి కేటాయించారో టిడ్కో హౌసెస్ కూడా అధ్యక్ష ఎలక్ట్రానిక్ డ్రా తీసి ఎక్కడ పక్షపాతం లేకుండా రాజకీయ రంగు అనేటువంటిది పడకుండా ఇళ్లు కేటాయిస్తే అధ్యక్ష, గత ప్రభుత్వంలో ఆ కేటాయించిన ఇళ్లను కూడా మార్చేశారు అధ్యక్ష. ఒక్కొక్క ఇంటికి 50,000 లక్ష రూపాయలు తీసుకొని ఇచ్చిన నంబర్ ఎలకేషన్ కూడా మార్చేశారు అధ్యక్ష. పైన వాళ్ళకేమో కింద, కింద వాళ్ళకి పైన, ఏ విధంగానైతే వాళ్ళకు అనుకూలంగా లేనటువంటి వారికి కేటాయించిన ఇళ్లన్నీ మార్చేసి వాళ్ళకి స్వాధీనం కూడా చేయలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష
నేను మంత్రి గారిని మీ ద్వారా కోరేది కూడా ఈ టిడ్కో హౌసెస్ లో ఏదైతే